ఇంతవరకైతే మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా అంగీకరించడానికి గవర్నమెంట్కి మనసొప్పడం లేదు. కానీ మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి వెట్టి చాకిరీ అనేది మా చేత చేయిస్తూ ఉన్నారు. జీతాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచడం చేత కాలేదు, కానీ మెనూ ఛార్జీలు పెంచడం లేదు, జీతాలు పెంచడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 11,500 జీతంతో ఒక అంగన్వాడీ టీచర్ ఒక కుటుంబాన్ని ఎలా పోషించుకోగలరు అనేది మా ఆవేదన మీకు వ్యక్తం చేస్తున్నాము. దీని గురించి మాకు జీతాలు పెంచాలని, మా పని భారాన్ని తగ్గించాలని మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటా ఉన్నాం సార్. అంగన్వాడీలో మాకు జీతాలు చాలా తక్కువగా ఉన్నాయి, చాలా తక్కువ. ఇప్పుడు 2 సార్లు పోయిన ప్రభుత్వం వాళ్ళు కూడా పెంచుతామన్నారు, పెంచలేదు. ఈ ప్రభుత్వం వారు కూడా మాకు జీతం పెంచలేదు. కానీ పని అయితే మటుకు ఎక్కువగా పని భారం పెంచుతూ ఉన్నారు. ఏఎన్ఎం చేసే పని కూడా మాకే జతపరిచి మాకు పని ఒత్తిడి ఎక్కువైపోయింది. అదిగాక 10వ తరగతి క్వాలిఫికేషన్తో మాకు అంగన్వాడీ పోస్టులు మాకు ఇచ్చి బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళ క్వాలిఫికేషన్తో మాకు సాఫ్ట్వేర్ పనిలాగా మాకు చేయించుకుంటున్నారు. ప్రతి రాత్రి 10 వరకు మాకు ఆన్లైన్ పని వరకు అయితే చేయించుకుంటున్నారు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ 2 చేయాల్సి వస్తుంది. దానికి తగిన జీతం మాకు ఇవ్వడం లేదు. దయచేసి మా కష్టానికి తగిన, మా శ్రమకు తగిన జీతం మాకు ఖచ్చితంగా 26,000 ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలని కోరుకుంటున్నాము. కానీ మా అంగన్వాడీ బస్సులు మాత్రం మారట్లేదు సార్. కొంచెం మా అంగన్వాడీల గురించి కొంచెం ఆలోచించాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము వస్తే మేము అన్నీ చేస్తాం, మీకు చేస్తామని హామీలు ఇచ్చినారు. కానీ ప్రభుత్వం మారింది, వచ్చి 3 సంవత్సరాలు అయిపోయినా కానీ మమ్మల్ని మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఒకరోజు ధర్నా చేసినా కానీ జీతాలు కట్ చేస్తున్నారు సార్. ఇది మరీ దారుణము. కొంచెం ఆలోచించి మా గురించి ఆలోచించాలని మనవి చేసుకుంటున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.